హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ ఈరోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్తో మనము వరల్డ్ అగ్నిహోత్రం డే గురించి మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి వినండి కనండి. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా మ్యాజిక్ వాటర్ తాగుతున్నారా మీరు? సో తాగితే కామెంట్ చేయండి. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించి అది కూడా కామెంట్ చేయండి. మేము లక్షలు సంపాదిస్తున్నాంటే అది కూడా కామెంట్ చేయి. సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు అన్నాను, విన్నాను, కన్నాను. ఇదిగో తాగుతున్నా, అనుభవించడం తాగడమే. ఇట్లా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే నేను బాగుపడ్డా ఈ మ్యాజిక్ బాటలతోటి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేది ఏం లేదు. నేను నమ్మినా మీరు నమ్మితే మీరు కూడా బాగుపడతారు, అంతే. ఓకేనా? చెప్పండి, ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నాను గురుగారు. నైస్. సో ఈరోజు చాలా గ్రేట్ టాపిక్ యాక్చువల్లీ వరల్డ్ అగ్నిహోత్రం డే గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు అగ్నిహోత్రం అంటే ఇది దాదాపుగా నేను 2000 సంవత్సరం నుంచి 2001 నుంచి నేను చేస్తున్నా, అంటే 24 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక ఏదైతే ఈ పిరమిడ్ షేప్ ఉంది కదా, అవును పిరమిడ్ షేప్ ఉంది, చాలా పవర్ఫుల్ అన్నమాట ఇది సైంటిఫిక్ గా కూడా. సో ఇది 14 సెంటీమీటర్లు ఉంటుంది, ఇట్లా 14 సెంటీమీటర్లు ఉంటుంది, కింద 4.5 సెంటీమీటర్లు ఉంటుంది. ఇట్లా ఇది రాగి పాత్ర. సో ఉదయం సాయంత్రం సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఇది చేస్తే చాలా పవర్ఫుల్ అవుతుంది. సైంటిఫిక్ గా ఇది జపాన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. దీన్ని నేను 2001 నుంచి చేస్తున్నా కాబట్టి 2004లో నేను స్టార్ట్ చేశా వరల్డ్ అగ్నిహోత్రం 2004 నుంచి. సో ఇది 2004 మార్చి 12వ తారీఖు నుంచి నేను 24 గంటల మహాగాయత్రి యజ్ఞం చేయడం జరిగింది. సో ఇప్పుడు మార్చి 12, 2025కి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇలా చూడండి, ఇలా ఉంది వేదిక్ గ్రీన్ లో. అంటే 3 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మహా మృత్యుంజయ యజ్ఞం లాగానే ఈ మొత్తం నేమ్ ఫేమ్ అనేది ఫిలప్ అవుతుంది. సో 2 యజ్ఞాలు కూడా సేమ్ వస్తుంది, అందుకని లైఫ్ టైం గ్రాఫ్ కూడా సేమ్ ఉంది. సో వరల్డ్ అగ్నిహోత్రం అంటే చూడండి సేమ్ ఉంటుంది లైఫ్ టైం గ్రాఫ్. మహాశివరాత్రి కూడా సేమ్ ఉంది లైఫ్ టైం గ్రాఫ్. అయితే విషయం ఏంటంటే అన్ని గ్రాఫ్ సేమ్ ఉండవు. ఇక్కడ డేట్ వేరు, ఇక్కడ డేట్ వేరు. 12 మార్చి 2004, ఇది ఫిబ్రవరి 18, 2004 ఇది నేను స్టార్ట్ చేసింది. సో దీన్ని బట్టి ఒక మహత్వపూర్వం జరగబోతుందనేది నాకు అనుభవం ఉంది. సో ఈ మహా గాయత్రి యజ్ఞము మార్చి 12వ తారీఖు 2025 జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే మన అడ్రస్ చెప్పండి ఒకసారి. మన అడ్రస్ ఎక్కడంటే చెంపపేట డిమార్ట్ ఆపోజిట్ లైన్ లో మన ఉంటుంది ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ పక్క లైన్ లో ఉంటుంది. సో లేదంటే మీరు కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ అని గూగుల్లో కొట్టినా కానీ ఈజీగా వస్తుంది లొకేషన్. లేదంటే మీరు చెంపపేటలో గెట్ డౌన్ అయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్క లైన్ లోనే ఉంటది, మిథిలా మ్యాన్షన్ మన ఆఫీస్ పేరు. మీరు హైదరాబాద్ లో MGBS లో ఇది బస్ రూట్స్ ఉంటుంది, 277 బస్ ఎక్కితే మీరు ఇక్కడికి వస్తారు. చెంపపేట డిమార్ట్ దగ్గర దిగిన తర్వాత మీకు, లేదు మీరు సికింద్రాబాద్ లో 102, లేదు కోటి దగ్గర అంటే 104. ఇది చంపాపేట్ డిమార్ట్ దగ్గరికి వస్తే మా కపిల మహర్షి ఆఫీస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో యజ్ఞం జరుగుతుంది. ఆఫీస్ 5వ అంతస్తులో ఉంది, 501 అన్నమాట. ఇక మెయిన్ గా మీకు చెప్పేది ఏంటంటే ఇది మహాగాయత్రి యజ్ఞము 24 hours జరుగుతుంది. సో వరల్డ్ అగ్నిహోత్రం డే ఎప్పుడు మార్చి 12వ తారీఖు ఉదయం 6:26 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 13వ తారీఖు 6:26 పూర్తి అవుతుంది. 24 గంటల మహాగాయత్రి యజ్ఞం. గాయత్రి ఏమి ఇస్తుంది అంటే ఏదంటే అది ఇస్తుంది, నువ్వేం కోరుకుంటే ఇస్తుంది. ఇంకోటి సైంటిఫిక్ గా ఇక్కడ ఏంటంటే అగ్నిహోత్ర చూడండి, అగ్నిహోత్ర ఇస్ ద బేసిక్ హోమ, ఇట్ ఇనిషియేట్స్ ద మెయిన్ హీలింగ్ సైకిల్. సో ఇవన్నీ మనకు బెనిఫిట్స్ అన్నమాట. సో ఇది ఏంటంటే మెయిన్ హీల్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ అండి సూర్యుడి నుంచి వచ్చేదంతా కూడా మనకి పవర్ వస్తుంది ఈ అగ్నిహోత్ర. ఇది ఓకేనా? సోలార్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో ఇదంతా ఎనర్జీ ఎలా వస్తుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది సైకిల్ అంతా కూడా. సో మనకు ఈ అగ్నిహోత్రం నుంచి సూర్యుడి నుంచి తీసుకుంటుంది, తీసుకొని ఇది మళ్ళీ ఎనర్జీ పాస్ అవుతుంది, వాటర్ రిసోర్స్ కి పాస్ అవుతుంది. మళ్ళీ యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్స్ ఆల్సో బెనిఫిట్ అవుతారు డెఫినెట్ గా. సో ఇలా యూనివర్స్ నుంచి తీసుకుంటుంది ఎనర్జీ, తీసుకొని మళ్ళీ యూనివర్స్ కి ఇస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం
దానికోసమే ఇది మెయిన్ మెజర్మెంట్. ఇది అగ్నిహోత్ర పాత్ర అంటే ఏదో దొరుకుతుంది కదా, సేమ్ ఇలానే ఉండాలి. సో ఇలా ఉంది అగ్నిహోత్ర పాత్ర. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ సైంటిఫిక్గా ఉంది. ఇది నేను 24 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 24 ఇయర్స్ అయిపోయింది ఎక్స్పీరియన్స్. ఓకేనా, దీని అనుభవం కూడా నేను చాలా అనుభవించా. సో ఇది పాటిస్తూ చక్కగా ఇదిగో ఈ రికార్డు కూడా పెట్టిన చూడండి, లెట్స్ క్రియేట్ వరల్డ్ రికార్డ్. ఏంటంటే అగ్నిహోత్రం ఇది అయిపోయింది అనుకుంటా, నాకు తెలిసి యూనివర్సల్ నాలెడ్జ్ అట. వాళ్ళ ట్రస్ట్ 10,000 కిట్స్ అట. 10,000 లొకేషన్లో 100 రోజులు 100 రోజుల్లో 10,000 కిట్స్ 10,000 లొకేషన్లో అగ్నిహోత్రం 100 రోజులు చేయాలని వాళ్ళు పెట్టుకున్నారంట. టార్గెట్ ఇది వరల్డ్ రికార్డ్ క్రియేట్. సో మొత్తం మీద అయితే నేను పాటిస్తున్నా. ఆ రోజు మహా గాయత్రి యజ్ఞం 24 hours జరుగుతుంది. మీరు కూడా రండి. ఇది ఫ్రీ. నేను ఏదైనా ఫ్రీ ఏది ఫ్రీ ఇవ్వ నేను ₹1 కూడా తగ్గించా. కానీ ఈ మహాగాయత్రి మహామృత్యుంజయ యజ్ఞాలు ఫ్రీ. ఓకే, మీరు ధనవంతులు కోటీశ్వరులు మీకు డబ్బు ఉందంటే తన్మని జొడవ మీ ఇష్టం ఉన్నంత చేసుకోవచ్చు, దానికి ఏం ఫోర్స్ ఏం లేదు. ఓకేనా, అది మొత్తం మీద అయితే ఇవి నేను పాటిస్తున్నా. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ ఇవి వాడుతున్నాను. ఇవి వాడడం వల్ల ఇందాక వచ్చాను. లైఫ్ టైం గ్రాఫ్ ఇదిగో ఫాలో చేస్తున్నాను. అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం చేస్తున్నా. నిత్యాగ్నిహోత్రం అనేది నేను న్యూమరాలజీ చేయకముందే చేస్తున్నా. నేను న్యూమరాలజీ 2015 నుంచి కదా బిజినెస్ చేసింది, కానీ నేను 2001 నుంచి ఈ నిత్యాగ్నిహోత్రం పాటిస్తున్నాను. ఇది గమనించండి. సో ఈరోజు ఎనర్జీ అంటే మనం మొబైల్కి ఎనర్జీ ఎలా పెడుతున్నామో ఈ నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల కూడా నాకు ఎనర్జీ వచ్చింది. ఇంటికి కూడా ఎనర్జీ వస్తుంది. యోగా చేస్తే ఒకరు లాభపడతారు. ఒంటికి యోగం ఇంటికి యాగం అంటారు. ఒంటికి యోగము ఇంటికి యాగం అంటాను. ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. ఫాలో చేస్తే మీకు కూడా అద్భుతాలు జరుగుతాయి. దాంట్లో ఎంత సందేహం లేదు. దిష్టి తగిలింది ఇది అంటారు కదా, ఏదో ఇవేవి జరగవు. నీకు వాస్తు దోషాలు ఉన్నా కానీ పోతుంది. ఈ మధ్య కాలంలో అందరికి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఆ మధ్య కరోనా వచ్చింది, ఇవన్నీ జరిగినాయి కదా. నిత్యాగ్నిహోత్రం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్లో. అన్ని హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువల్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్.